బీట్ ద హీట్ విత్ సూర్యాకోల్. సూర్యాకోల్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో దొంగ బట్టే బాజగాన్లు గల్లీకి ఒక 10 మంది వెళ్తున్నారయ్యా. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరిన దొంగతనాలలో శాఖశక్యంగా డిప్లొమా ఏదో అమీర్పేటంలో కోచింగ్ తీసుకున్నట్టే చేస్తున్నారు. దొంగతనాలలో కూడా వెరైటీ స్టంట్లను ప్లానింగ్లను వేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏ దొంగ బట్టే బాజగాని గురించి అని అంటారా? మురక చూపించి ఐసును నేలకు నాపిచ్చే రకం ఉంటుంది చూసినావా? గసొంటి దొంగతనమే ఇది. పాపం అన్న నిమ్మతంగా బ్యాంక్ కాడికి ఇట్లా పైసలు తీసుకొని పోతా అంటే ఒక దొంగ బట్టే బజ్గాడు ఏం చేసిండో చూస్తే అమ్మ గిసొంటి బద్మాష్గాలతో మనం పక్కా జాగ్రత్తగా ఉండాలరా బరాబర్ అని అనిపిస్తుంది. గా వార్త పురాగా మీకోసమే తెచ్చిన చూడుండ్రి మీరే. ఏదేమైనా కూడా మనం ఎటు పోయినా కూడా ఎటు చూసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని 1కి 10 సార్లు మనం బయటకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో చెప్తుంటారు, కనబడ్డ దోస్తుగాలు చెప్తారు, అడ్డగాడు బుడ్డగాడు ఎవరు ఒకరు మన మంచి కోరుకునే షేబులాసులు ప్రతి ఒక్కరూ పైలంగా పోయి పైలంగా రండిరా బాబు అని చెప్తుంటారు. కాకపోతే కొన్ని సందర్భాలలో మనకున్నటువంటి మానసిక టెన్షన్లల్లో అనేక రకాల ఒత్తిళ్ల వల్ల ఒక్కొక్క పారి మనం యాది మరిచిపోతాం. అయితే ఈ ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నావా అని అంటే ఒక అద్భుతమైనటువంటి దొంగ బట్టేబాజు కానీ షోరితనం బయటపడ్డదయ్యా. ఎట్లయ్యాక ఆ ముచ్చటనంటే వాడు ఎంత తెలివిగా షోర్ చేసిండో చూస్తే మీరు కూడా అవాక్క అవుతారు. జగిత్యాల జిల్లా కోరుట్ట గ్రామంలల్లా ఎస్బీహెచ్ బ్యాంకుల నుంచి ఆయన సొంత అవసరాల కోసానకని చెప్పి 1,50,000 రూపాయలు షియర్ అనే టైన ఇతరా చేసుకొని అవతలకు వస్తున్నాడు. ఇక అయితే ఆయన బండి మీద పైసలనైతే పెట్టుకున్నాడు. కాకపోతే ఈయన ఎట్లయితే బ్యాంకులకించి పైసలు తెచ్చేది, బండి కాడకి వచ్చేది, ఇదంతా ముందుకేంచే ఒక మనిషి బాగా గమనన చేస్తున్నాడు. ఇక వీళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు దగ్గర 4 షోర్ కాళ్ళయ్యా. వాళ్ళందరూ ఈయనను పసిగట్టిళ్ళు. ఆ 4 ఒకడు ఏం చేసిండంటే ఈ ఎవరైతే పైసలు డ్రా చేసిన షియర్ అనేట ఆయన ఉన్నాడు కదా, ఆయన తనకు వచ్చిండు. అన్నా అక్కడ 100 నోటు కనబడుతున్నదే అది నీదేనా? ఎందుకో నాకు నీదే అనిపిస్తున్నదే, ఒకసారి చూడు అని అనంగానే ఇక మనోడు జర్ర ఏంది అని చెప్పి జర్ర ఇట్లా చూసిండు తొంగి. ఏది గడబడ్డది 100 నోటు అన్నాడు కదా ఆశ, అట్లా చూసిండు. ఇక అట్లా చూసిండో లేదో ఇంకేమున్నది, 4 ఏడుకెంచెచ్చుల్లో ఏమో గాని ఆ బండి మీద ఉన్నటువంటి ఈయన 1,50,000 పైసలను ఎత్తుకొని బండి మీద ఊడాయించిండ్రు అయ్యా బట్టే బాజిగాన్లు. ఇక అట్లా ఉడాయించిన తర్వాత 100 రూపాయలు నీయేనని అడిగిండు కదా మొట్టమొదలకాయనే. ఆడ ఆల్రెడీ బండి స్టార్ట్ చేసుకొని రెడీగా ఉన్నాడు. ఇక ఇంకో మనిషితోటి జంప్ అయింది అన్నట్టు. ఇక ఇదేదరా నాయన అని చెప్పి బ్యాగ్ చెక్ చేసుకున్నాడుతోని ఏమున్నాయి పైసలు మొత్తం మాయమైపోయినాయి. ఇక వాళ్ళు వచ్చింది దొంగలను అనుకుని ఇంకేమున్నాయి లబ్బ మొత్తుకుంటా పోలీస్ టౌన్ పోయి పోలీస్ పెద్ద సార్లకు కంప్లైంట్ ఇచ్చిండు. ఇక ఈయన చెప్పిన వివరమంతా ఇన్న తర్వాత పోలీస్ పెద్ద సార్లు ఒక ఆలోచన చేసి కంప్లైంట్ రాసేవయ్యా, మేమంతా ఎత్తుకులాడే పనులు ఉంటాం, ఆ బట్టే బాజిగాళ్ళని పట్టుకుని వస్తాం, నువ్వేం టెన్షన్ పడకని సీసీ కెమెరాలు ఎత్తికి ఈ దొంగ బట్టే బాజిగాళ్ళను సీసీ కెమెరాల ఆధారంగా వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు ఏమా కథ అని మొత్తం ఎరకబట్టే పనుల పడ్డారట. చూసిండ్రా, ఆశకు పోతే ఊసెళ్ళినట్టు నీ అంతలా నువ్వు పైసలు తీసుకొనికి వచ్చినప్పుడు చక్కగా తీసుకోవాలి, జంప్ అయిపోవాలి. అంతేగాని ఎవడో ఎడ్డిగాడు గుడ్డిగాడు మల్లిగాడు ఏలిగాడు చెప్పిండని చెప్పి 100 రూపాయల ఆశ కోసానికని తొంగి చూస్తే నీ 1,50,000 రూపాయలు ఊడాయించినాయి. అందుకనే పైసల తానా బ్యాంకుల కాడ యాడికన్నా మంచి టైంలలో చాలా 1కి 10 సార్లు హోస్తోను ఉండాలి. ప్రతి ఒక్కరు తెలివితోని మెదులు తగ్గిసొంటి అడ్డమైన షోరు బట్టేబాజిగాలను మనని దోసుకునే పని ఉండదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి పోలీస్ పెద్దసార్లు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు.